గొప్పలకు పోతే అప్పుల బతుకే. ఈఎంఐల ఊబిలో 85% మంది సగం జీతం ఈ కిస్తీలకే పోతోంది. డబ్బు లేకపోయినా గొప్పగా కనిపించాలనే ఆరాటం వల్ల చాలామంది మధ్యతరగతి వాళ్ళం అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాం. ఏదైనా వస్తువులకు ఈఎంఐ ఇస్తున్నారు అంటే అది మనం కొనలేం కాబట్టే పెట్టారని మనం అర్థం చేసుకోవాలి కదా. కార్లు, బైకులు, ఖరీదైన స్మార్ట్ ఫోన్లు ఎప్పటికీ ఆస్తులు కాలేవు. జేబులో బాగా డబ్బుంటే కొనాలి, కానీ అప్పుతో కాదు. మిగులు డబ్బు ఉంటే మ్యూచువల్ ఫండ్, ఇల్లు, రిటైర్మెంట్ ఫండ్స్, గోల్డ్ వంటి వాటిపై ఇన్వెస్ట్ చేయడం బెటర్. భారీగా జీతం వచ్చే వాళ్లలోనూ చాలామంది అప్పుల ఊబిలో కూరుకున్నారని తేలింది. గత జూన్, డిసెంబర్ మధ్య 10,000 మంది అప్పులు తీసుకున్న వాళ్లపై స్టడీ చేయగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 85% మంది తమ నెలవారీ ఆదాయంలో 40%కి పైగా మొత్తాన్ని ఈ ఈఎంఐలకే చెల్లిస్తున్నాం. నెలకు 35 నుంచి 65 వేలు సంపాదించే వాళ్ళు 28,000 నుంచి 52,000 అప్పుల కోసమే ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువులు, విద్యుత్ బిల్లులు, పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలకు డబ్బులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీర్చడానికి ప్రమాదకరమైన పద్ధతులు పాటిస్తున్నారు. సుమారు 40% మంది ఒక క్రెడిట్ కార్డ్ అప్పు తీర్చడానికి మరో క్రెడిట్ కార్డు నుంచి డబ్బు తీసుకుంటూ వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారు. మరో 22% మంది స్నేహితులు, బంధువుల సాయం కోరుతుండగా 65% మంది దగ్గర అత్యవసర ఖర్చులకు డబ్బు మిగలడమే లేదు. పిల్లల చదువులను ఆపేయడం, వైద్య చికిత్సలను వాయిదా వేసుకోవడం, ఇన్సూరెన్స్ పాలసీలు రద్దు చేసుకోవడం, ఆహార బడ్జెట్ తగ్గించుకోవడం జరుగుతోంది. సుమారు 15% మంది బంగారం, ఆస్తులను అమ్మి అప్పుగడుతున్నారు. ఇవన్నీ కేవలం 2 నుంచి 6 నెలలు మాత్రమే తాత్కాలిక ఊరటనిచ్చే అంశాలు. ఆ తర్వాత అప్పుల భారం మరింత పెరుగుతుంది. రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల 72% మంది బాధితులు నలిగిపోతున్నారు. వీరిలో 67% మందికి ప్రతి నెల 50 నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తెల్లవారు నుంచి ఫోన్లు చేస్తూ ఏజెంట్లు వేధిస్తూనే ఉంటారు కదా. వాట్సాప్లు, ఎస్ఎంఎస్ల ద్వారా 70% మందికి బెదిరింపులు వస్తున్నాయి. ఏజెంట్లు ఇళ్లకు, ఆఫీసులకు వచ్చి రచ్చ చేయడం వల్ల పరువు పోయిందని 12% మంది ఈ విషయాలు చెప్పారు. చివరకు ఉద్యోగాలకు కూడా ముప్పొస్తోంది. 18% కేసుల్లో కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా 50% మంది తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబ కలహాలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన కేసుల్లో అయితే ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తున్నాయి. అది గొప్పలకు పోతే అప్పుల బతుకవుతుందని చెప్పడానికి నిదర్శనాలు.